మిడ్ రేంజ్ హీరోలు కూడా ఎందుకొచ్చిన రిస్క్ అని కాస్త అటు ఇటుగానే సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అలా విశ్వక్ సేన్ మొత్తానికి ఫంకీ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. ఎటొచ్చి చిన్న హీరోలే తమ సినిమాల్ని ఎప్పుడు రిలీజ్ చేయాలా అని ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. కార్తికేయ 2తో పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ప్రస్తుతం 2 భారీ సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ రెండిట్లో లాస్ట్ ఇయర్ నుంచి షూటింగ్ చేస్తూనే ఉన్న స్వయంభూ ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయలేదు. ఈ సంవత్సరమే రిలీజ్ అనుకున్నా ఇంకా షూటింగ్ అవ్వకపోవడం, ఆల్రెడీ మాక్సిమం డేట్లు హీరోలు బుక్ చేసుకోవడంతో ఏ డేట్కి వస్తాడా అని క్యూరియస్ గా ఉన్నారు జనాలు. సందీప్ కిషన్ కెరీర్ లో మంచి సక్సెస్ కొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కాదు. తమిళ్లో ఈ హీరోకి మంచి సక్సెస్ వస్తున్నా తెలుగులో మాత్రం అంతగా షైన్ అవ్వడం లేదు. అందుకే ఈసారి తమిళ్లోనే క్రేజీ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ యాక్షన్ మూవీ చేస్తున్నారు సందీప్. అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా రోజులైనా రిలీజ్ డేట్ ఊసెత్తడం లేదు. ఆనంద్ దేవరకొండ కూడా వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నా ఈసారి మాత్రం నెక్స్ట్ సినిమా రిలీజ్ పెండింగ్ లోనే పెట్టాడు. లాస్ట్ ఇయర్ గంగం గణేష సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఆనంద్ దేవరకొండ మళ్ళీ ఓ బేబీ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా ఎంతవరకు వచ్చిందో, రిలీజ్ ఎప్పుడో అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు జనాలు. తెలుసు కదా, జాక్ మూవీలతో అంతగా ఆకట్టుకోని సిద్ధు జొన్నలగడ్డ ఈసారి బ్యాడాస్ అనే మరో మాస్ మసాలా మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా స్టార్ట్ చేసి చాలా రోజులైనా ఇంకా రిలీజ్ కానీ అసలు సినిమాకు సంబంధించిన అప్డేట్ కానీ ఇవ్వటం లేదు సిద్ధు. 2 సినిమాలు ఫ్లాప్ అయినా టిల్లు నెక్స్ట్ సినిమా కోసం అంతే క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్.